నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో మొత్తం 2,54,832 మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి సంవత్సరానికి 62,400 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తుంది. ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లిస్తూ వారిని పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం వివాదానికి కారణమైంది. వాలంటీర్లు లేకపోతే వైసీపీ ప్రభుత్వమే లేదని, వాలంటీర్లే మా ప్రభుత్వానికి కన్ను ముక్కు చెవులు అనే రీతిలో వైసీపీ నేతలు తీరుండేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి 50 కుటుంబాలకు ఒక్కరి చొప్పున 5,000 వేతనంతో వాలంటీర్లు నియమించింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడంతో ఎంతోమంది యువకులు వీటిపైన ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేర్చడం, రేషన్ పంపిణీ వంటి విధులను నిర్వర్తించేవారు. ప్రజలతో మమేకమైన వాలంటీర్లను ఎన్నికల్లో వినియోగించుకోవడానికి వీలుగా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర వంటి పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచింది. 5 ఏళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్ ఎన్నికల సమయం రాగానే రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల వేళ ఏపీలో వాలంటీర్ వ్యవస్థపైన అనేక అపోహలు ఏర్పడ్డాయి. ఎన్నికలు పూర్తయ్యే వరకు పెన్షన్ల పంపిణీ వంటి విధుల్లో వాలంటీర్లు ఉండకూడదని ఈసీ ఆదేశించింది. వాలంటీర్లు తమ స్వార్థానికి వాడుకున్న వైసీపీ ప్రభుత్వం కొందరిని రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేసింది. తమ పార్టీ తరఫున ప్రచారం చేయాలని తాయిలాలు కూడా ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 62,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని ప్రభుత్వ న్యాయవాది ఏపీ హైకోర్టుకి వెల్లడించారు. ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన 900 మంది పైన చర్యలు తీసుకోమని కోర్టుకు తెలిపారు. రాజీనామా చేసిన వారిని మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లుగా గుర్తిస్తామని మభ్యపెట్టింది. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ పార్టీకి సేవలు అందించాలని వారిని వేధించేవారు. ఎన్నికల వేళ వైసీపీ నేతల ఒత్తిళ్లకి తలొగ్గి రాజీనామా చేశారు వాలంటీర్లు. ఇప్పుడు తాము తప్పు చేశామని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మార్పు పైన స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. 175 సీట్లలో 120 సీట్లకు పైగానే కూటమి గెలుస్తుందని, చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తుందని బలంగా ప్రచారం జరిగింది. అంతేకాదు, తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 వేతనం గౌరవం అందిస్తామని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో రాజీనామా చేసిన వాలంటీర్లు తమ పరిస్థితి ఏంటా అని మదనపడుతున్నారు. రాజీనామా చేయని వాలంటీర్లకు మాత్రం ప్రభుత్వం గత నెలతో పాటు ఈ నెల వేతనం ఇచ్చింది. 10,000 లబ్ధి పొందారు. మున్ముందు ప్రభుత్వం వారి సేవలు కొనసాగించనుంది. ఎంత ఒత్తిడి చేసినా సరే లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామాలకు సిద్ధపడలేదు. ప్రభుత్వం మారితే రాజీనామా చేయని వాలంటీర్లు మాత్రం యథావిధిగా కొనసాగుతారు. వారికి 10,000 గౌరవ వేతనం లభిస్తుంది. మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం తిరిగి రాకపోతే తమ పరిస్థితి ఏమిటోనంటూ ఆందోళన చెందుతున్నారు. వాలంటీర్లను ఈసీ పక్కన పెట్టడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటింటికి పెన్షన్ ఇవ్వకుండా వృద్ధులను జగన్ ప్రభుత్వం ఎంతగానో వేధించింది. ఎన్నో పండుటాకులు ప్రాణాలు వదిలారు. జూన్లో ఆ బాధ తొలగిపోయే అవకాశం ఉంది. రాజీనామాలు చేయని వాలంటీర్లు జూన్ పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వంలో తమ జీవితాలు బాగుపడతాయని వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.